హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు ఏపీడిఎస్సిలో మార్నింగ్ సెషన్లో ఏ టాపిక్ పైన ప్రశ్నలు రావడం జరిగింది, వాటికి సంబంధించి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఈరోజు సైకాలజీకి సంబంధించి గ్రంథాలు రచయితలకు సంబంధించిన ప్రశ్న అడగడం జరిగిందని అభ్యర్థులు తెలియజేయడం జరిగింది. సంఘర్షణలో సంబంధించి ఒక ప్రశ్న రావడం జరిగింది. ఒక 2 కంపెనీలలో మంచి ఉద్యోగం రావడం జరిగింది. వ్యక్తి ఎలాంటి సంఘర్షణను ఎదుర్కొంటున్నాడు అని సంఘర్షణలకు సంబంధించి ప్రశ్న వచ్చినట్లుగా సమాచారం. అలాగే సగటు ప్రజ్ఞకు సంబంధించి కూడా ఒక ప్రశ్న వచ్చినట్లుగా సమాచారం. ఇంకా కొన్ని టాపిక్స్ మీద సిద్ధాంతాల మీద ప్రశ్న వచ్చినట్లుగా సమాచారం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సైన్స్కు సంబంధించి విద్యుత్ ఉద్గారానికి సంబంధించి ప్రశ్న రావడం జరిగింది. అలాగే 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనాభా గల రాష్ట్రం ఏది అని మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడా లేదా డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చాడా, దీనికి సంబంధించి క్లారిటీ లేదు, కానీ క్వశ్చన్ వచ్చినట్లుగా అభ్యర్థులు చెప్తున్నారు. నెక్స్ట్ చెన్ను పదానికి అర్థం అడగడం జరిగిందని చెప్పడం జరిగింది. అలాగే జీకే కరెంట్ అఫైర్స్కు సంబంధించి G7 సదస్సుకు సంబంధించిన ఒక ప్రశ్న రావడం జరిగింది. NCF 2005కి సంబంధించి ప్రతి సెషన్లో ఒకటి లేదా 2 ప్రశ్నలు అనేవి NCF 2005కి సంబంధించి ఉంటాయి. అలాగే NEP 2020కి సంబంధించి కూడా ప్రశ్న అనేది రెగ్యులర్గా రావడం జరుగుతుంది. సార్జెంట్ కమిటీకి సంబంధించిన ప్రశ్న కూడా రావడం జరిగిందని తెలియజేయడం జరిగింది. భారతదేశం యొక్క జాతీయ జల జంతువుకు సంబంధించిన ప్రశ్న రావడం జరిగింది. అలాగే ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే స్టేట్మెంట్ ఇచ్చి దానిలో అండర్లైన్ వర్డ్ని, సైలెంట్ వర్డ్ని గుర్తించండి అని అడిగినట్టుగా చెప్తున్నారు. కాంపౌండ్ సెంటెన్స్కు సంబంధించిన ఒక ప్రశ్న రావడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే తెలుగుకు సంబంధించి సందులు, అలాగే ముఖ్యంగా గసడ దవాదేశ సంధికి సంబంధించి, అలాగే ప్రకృతి వికృతులకు సంబంధించి, అలంకారాలకు సంబంధించి, జాతీయాలు కూడా రావడం జరిగింది. జాతీయాలకు సంబంధించి ప్రశ్న రావడం జరిగింది. నెక్స్ట్ మ్యాథ్స్లో చూసుకున్నట్లయితే త్రిభుజం ఇచ్చి దానిలోని గరిష్ట కోణాల సంఖ్య ఎంత అని అడగడం జరిగింది. మ్యాథ్స్లో త్రిభుజాలు, చతుర్భుజాలు, సౌష్ఠవ రేఖలకు సంబంధించిన ప్రశ్నలు వచ్చినట్లుగా చెప్పడం జరిగింది. ఇది ఈరోజు మార్నింగ్ వచ్చిన పేపర్కు సంబంధించి. వీటికి సంబంధించిన క్వశ్చన్స్ రాగానే పూర్తి వీడియో చేయడం జరుగుతుంది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.